హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఇడ్లీలు ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎంతమందికి మన వీడియోస్ నచ్చుతున్నాయో వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి. ఇలాగే మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నాకు ఇంకో కొన్ని వీడియోస్ మీకోసం అయితే చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఒక టీ గ్లాసు మినపగుండ్లను అయితే తీసుకోవాలి. వీటిని నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక 2 నుండి 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మనకు మినపగుండ్లు అయితే మంచిగా నానినాయి. ఇలా నానాక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా మిక్సీ జార్లోనైతే వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇంకా మిక్సీకి అయితే మెత్తటి పిండి అయితే పట్టేసుకుందాము. చూడండి, మెత్తగా పట్టాను. ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకుందామండి. ప్రాసెస్ ఎలానో చూస్తున్నాను, ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకండి. 2 గ్లాసులు ఇడ్లీ రవ్వనైతే తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి. దుమ్ము ధూళి లేకుండా 2 సార్లు కడుక్కుంటే మనకు ఇడ్లీలు అనేటివి మంచిగా రుచిగా వస్తాయి. 2 గ్లాసులు ఇడ్లీ రవ్వకి 1 గ్లాసు రాగి పిండి అయితే కలుపుకోవాలి. రాగి పిండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. మినపపిండి ఇందులో వేసి ఇలా బాగా రాగి పిండి, ఇడ్లీ రవ్వ, మినపగుండ్లు పేస్ట్ చేసినాం కదా, అవన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే పడతాయండి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. అంత పలుచగా కలుపుకోవాలి, మరీ పలుచగా కాదు, మరీ తిక్కువ కాదు. ఇక్కడ నేను చూపెట్టిన విధంగానైతే ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఇంకా ఒక 12 గంటల పాటు నాననివ్వాలి, పులియబెట్టాలి. నైట్ అంతా పులిసిందండి ఈ పిండి అయితే. ఇలా 12 అవర్స్ తర్వాతకి మూత తీస్తే మనకు పిండి అనేది బాగా పులిసి ఇడ్లీలు మంచిగా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇంకా ఇడ్లీలు వేసుకోవడమే అండి. స్టాండ్కి అయితే ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ గిట్ల ఏం అప్లై చేయట్లేదు. ఆయిల్ కానీ వంట సోడా కానీ ఇలాంటివి ఏం వాడకుండా స్పాంజ్ ఇడ్లీలు అయితే రెడీ చేస్తున్నాను మీకోసమే. ఇలా ప్లేట్స్ అన్నీ నింపుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్లేటు స్టాండ్ వేసుకొని అయితే ఇంకా ఇలా పిండినైతే ఇలా ప్లేట్లో గుంతలల్లా నింపుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇలా గుంతలు మొత్తం నిండినాక ఇంకా ఇడ్లీది స్టీమింగ్ చేసుకునేది గిన్నె అయితే తీసుకోవాలి. మీకు ఇక్కడ అయితే మంచిగా రౌండ్గా అయితే ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు అయితే కట్టు అయితే కనిపిస్తుంది కదా, నేను ఫింగర్ పెట్టి కూడా చూపెడుతున్నాను. ఆడి వరకు వాటర్ పోసుకొని ఇంక ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీలని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని 15 నుండి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన స్పాంజ్ ఇడ్లీలు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 మినిట్స్ ఆపినాక ఇంక ఇడ్లీలని
తీసుకొని పల్లి చట్నీతో కానీ ఇడ్లీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. స్పాంజీ రాగి ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.